దూరదృష్టి ఉన్నటువంటి మన ప్రధాని నరేంద్ర మోదీ గారు మార్చి 22వ తారీఖున ప్రజా కర్ఫ్యూ పేరుతో ఒక రోజంతా ఇళ్లలో ఉండిపోవాలి, ఎవరు రోడ్డు మీదకి రావడానికి వీల్లేదు అనేటువంటిది మనం రావడం, ఆ రోజున ప్రజలందరూ కూడా ప్రజా కర్ఫ్యూని స్వచ్ఛందంగా పాటించినటువంటి మాట. దాని తర్వాత మరి లాక్డౌన్ 25వ తారీఖు నుంచి లాక్డౌన్ ప్రకటించడం, ప్రస్తుతానికి 4th ఫేజ్ లాక్డౌన్లో మనం ఉన్నాం. కానీ లాక్డౌన్ ప్రకటించి చేతులు దుడుపుకోలే ప్రధానమంత్రి గారు. ఈ దేశంలో ఉన్నటువంటి పేద బడుగు వర్గాలు కానీ లేకపోతే కూలి పనులు చేసుకోవడానికి పొట్ట చేతి పట్టుకొని రాష్ట్రాలు దాటి వచ్చినటువంటి వలస కార్మికుల కోసం కానీ ఎంఎస్ఎంఈ చిన్న పారిశ్రామికవేత్తల విషయంలోనైతేనేమి చాలా మైన్యూట్గా మరి ఆలోచన చేసి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద 1,70,000 కోట్ల రూపాయలని ప్యాకేజ్ అనౌన్స్ చేయటం, దాంట్లో భాగంగా ప్రతి పేదవాడికి నెలకి 3 మాసాల పాటు 5 కిలోల బియ్యం, 1 కిలో కందిపప్పు ఇచ్చేటువంటి వాటికి ఉచితంగా, అలాగే ప్రతి రైతుకి 2,000 రూపాయలు బ్యాంకులో జమ చేసేదాని విషయంలో కానీ, అలాగే ఉపాధి కూలీలకి అదనంగా 20 రూపాయలు, 211 రూపాయల నుండి 231 రూపాయలు చేసేదాని విషయంలోనైతేనేమి, వృద్ధులకి వికలాంగులకి 3 నెలల పాటు ప్రతి నెల 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చేదాని విషయంలోనైతేనేమి, ప్రధానమంత్రి జన్ధన్ అకౌంట్స్లో దగ్గరగా 750 కోట్ల రూపాయలు వేసిన విషయంలోనైతేనేమి, అలాగే ప్రధానమంత్రి ఉజ్వల స్కీమ్ కింద ఇచ్చినటువంటి గ్యాస్ కనెక్షన్స్కి 3 మాసాలు ఉచితంగా సిలిండర్లు ఇచ్చేదాంటి విషయంలోనైతేనేమి, అలాగే డాక్టర్సు, పారిశుద్ధ్య కార్మికులకి, మెడికల్ స్టాఫ్కి వీళ్ళందరికీ కూడా 50 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ని ప్రీమియం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కట్టేదాని విషయంలోనైతేనేమి, అలాగే 3 నెలల పాటు పిఎఫ్ అకౌంట్స్ 100 మంది లోపు ఉద్యోగస్తులు ఉన్నటువంటి చిన్న పరిశ్రమలు 15,000 రూపాయల జీతం లోపు పనిచేసేటువంటి వారికి పిఎఫ్ మేనేజ్మెంట్ తరపున, కార్మికుడి తరపున 12+12%, 14%, 24% కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కట్టే విషయంలోనైతేనేమి, అలాగే భవన నిర్మాణ కార్మికుల కోసం ఉన్నటువంటి నిధిని ఆ రోజున భారతదేశం మొత్తం మీద కూడా ఉన్నటువంటి 23,000 కోట్ల రూపాయలని రాష్ట్రాలకి వాడుకొని భవన నిర్మాణ కార్మికుల యొక్క క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వారిని ఆదుకునేటువంటి విధంగా మరి ఇచ్చేటువంటి పరిస్థితి అయితేనేమి, అలాగే ఈ వలస కూలీలు ఎవరైతే ఉండిపోయినారో వారికి షెల్టర్స్ కల్పించేదానికి కానీ, భోజన సౌకర్యాలు కల్పించేదాని విషయంలోనైతేనేమి, టెంపరీ రెంట్స్ బిల్డింగ్స్ కల్పించేదాని విషయంలోనైతేనేమి, ఇలాగా అనేక అంశాలు చాలా మైన్యూట్గా ఒక దేశ ప్రధాని క్షేత్రస్థాయిలో ఇంత మైన్యూట్గా ఆలోచన చేసి 1,70,000 కోట్ల రూపాయలు గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఇచ్చింది కాకుండా ఆర్బీఐ ఇచ్చినటువంటి రిలాక్సేషన్స్లో ఈఎంఐస్ 3 మాసాలు పోస్ట్ పోన్ చేసేదాని విషయంలోనైతేనేమి, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సబ్మిట్ చేసేదాని విషయంలోనైతేనేమి,
ఆర్బీఐ ఇచ్చినటువంటి రిలాక్సేషన్స్ తోటి వీటితో కలుపుకుంటే అప్పుడే దగ్గరగా 4 లక్షల కోట్ల రూపాయలు పైబడిగా మరి ప్యాకేజ్ అనౌన్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత మొన్న 12వ తారీఖున మన ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి 4th ఫేజ్ లాక్డౌన్ ఉంటుంది అనేటువంటిది దాని మీద ప్రపంచ చరిత్రలోనే ఇంతవరకు ఇంత భారీ ప్యాకేజీని ఏ దేశం కూడా అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి కాదు. ప్రపంచానికే మనం ఈ రోజున కోవిడ్ని ఎదుర్కొనే దాని విషయంలో ఒక ఆదర్శంగా నిలిచాం. అనేక యూనివర్సిటీలు రీసెర్చ్ చేసి చెప్పారు, భారతదేశం 130 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి వాళ్ళు కనీసం 12 కోట్ల మందికైనా దీన్ని ఎఫెక్ట్ అవుతుంది, 1 కోటి మంది అయినా కూడా చనిపోవడానికి ఆస్కారం ఉంది అనేటువంటి నిపుణులు చెప్పినటువంటి మాట. వీటన్నిటికీ వ్యతిరేకంగా మోదీ గారు తీసుకున్నటువంటి చర్యల వల్ల కానీ ఈ కోవిడ్ విపత్తు సమయంలో ఉదారంగా రాష్ట్రాలను ఆదుకున్నటువంటి విషయంలోనైతేనేమి మరి నరేంద్ర మోడీ గారు చరిత్రలో మరి నిలిచిపోతాడు అని చెప్పి దాని విషయంలో ఏ విధమైన సందేహం లేదు. జీడిపిలో 10% ఉండే విధంగా 20 లక్షల కోట్ల రూపాయల భారీ ప్యాకేజీని అనౌన్స్ చేయటం, ఆ తర్వాత నిర్మలా సీతారామన్ గారు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏ రంగాల్లో 20 లక్షల కోట్ల రూపాయలు భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఈ కోవిడ్ పరంగా దేశ ఆర్థిక వ్యవస్థ, అలాగే సన్న చిన్నకారు పరిశ్రమలు, రైతులు, రైతు కూలీలు, వలస కూలీలు వీరు ఏ రకంగా అయితే దెబ్బతిన్నారో వారందరినీ కూడా అన్ని రంగాలుగా అన్ని రకాలుగా ఆదుకోవడం కోసం ఈ ప్యాకేజీని అనౌన్స్ చేసినటువంటి మాట మీ అందరికీ తెలిసిందే. ప్రధానమంత్రి 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని అనౌన్స్ చేస్తే 5వ రోజు ప్యాకేజీ ముగిసే నాటికి నిర్మలా సీతారామన్ గారు ఇచ్చినటువంటి ఫిగర్స్ తీసుకుంటే 20,97,053 కోట్ల రూపాయలు మరి భారీ ప్యాకేజీని 5 రోజులుగా వరుసగా అనౌన్స్ చేయటం. ఆమె అనౌన్స్ చేసినటువంటి దాంట్లో ప్రధానంగా మొదటి రోజు అనౌన్స్ చేసినటువంటి దాంట్లో ఎంఎస్ఎంఈలు, చిన్న తరహా పరిశ్రమలు, అలాగే పన్ను చెల్లింపుదారులు, విద్యుత్ శక్తి డిస్కంలు, ఎన్బిఎఫ్ఈలు, సూక్ష్మ రుణ సంస్థలు, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, కాంట్రాక్టర్లకి భారీ ఊరట కల్పిస్తూ 6 లక్షల కోట్ల రూపాయలని మొదటి రోజు ప్యాకేజ్గా అనౌన్స్ చేయడం జరిగింది. ఇందులో ఉన్నటువంటిది ఇవన్నీ కూడా రోజువారీగా ఉన్నటువంటి అందరికీ మీకు మళ్ళీ పెడతారు. రెండో రోజు ప్యాకేజీ 3,16,000 కోట్ల రూపాయలతో ప్రధానంగా 9 అంశాల మీద ఇందులో పొందుపరచడం జరిగింది. ఈ ప్యాకేజీలో వలస కూలీలు, రైతులు, చిన్న వ్యాపారుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని 3,16,000 కోట్ల ప్యాకేజీ అనౌన్స్ చేయటం. దీంట్లో భాగంగా వలస కార్మికుల కోసం, ముద్రా శిశు రుణాల కోసం, వీధి వ్యాపారుల కోసం, గృహ నిర్మాణం కోసం, ఉపాధి కల్పన కోసం, చిన్న సన్నకారు రైతుల కోసం ప్రయోజనాలు కల్పించేటువంటి విధంగా మరి దీంట్లో రెండో రోజు ప్యాకేజీలో దాన్ని భాగంగా అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే మూడో రోజు ప్యాకేజీలో దగ్గరగా వ్యవసాయ అనుబంధ రంగాలు బలోపేతం చేయడం కోసం 1,68,343 కోట్లు మరి మూడో రోజు ప్యాకేజీలో వినియోగించడం. ఇందులో మత్స్య ఉత్పత్తుల పెంపుడు కోసం, మార్కెటింగ్ని ప్రోత్సాహం కల్పించే దానికోసం,
అట్లాగే అనేక మౌలిక సదుపాయాలు కల్పన కోసం మరి దీంట్లో అనేక రకాలుగా తీసుకోవడం జరిగింది. దీంట్లో చూడండి, నేను చెప్పాను ప్రధానమంత్రి గారు ఎంత మైన్యూట్గా ఆలోచన చేస్తారు అని అంటే, యానిమల్ హస్బెండరీ, జంతువుల్లో ఫుట్ మౌత్ డిసీజెస్ కోసం, బ్రుసెలోసిస్ వంటి వ్యాధులు నియంత్రణ కోసం 13,343 కోట్ల రూపాయలని మరి కేటాయించడం అంటే ఎంత మైన్యూట్గా. పశు సంపద, అగ్రికల్చర్ విషయంకి వచ్చేటప్పటికి అగ్రికల్చర్ అండ్ అలైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, రైతు ఆదాయం పెరగడం కోసం, రైతుకు లోను విషయంలో కానీ, అలాగే మీకు మార్కెటింగ్ విషయంలో కానీ మరి ఆయన తీసుకున్నటువంటి చర్యలు అనేటువంటిది చూసే ఈ దేశ ప్రధానికి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రతి చిన్న సన్నకారు రైతుతో పాటు, చిన్న సన్నకారు వ్యాపారాలతో పాటు, స్ట్రీట్ వెండర్స్తో పాటు, చిన్న సన్నకారు పరిశ్రమలతో పాటు మరి వోకల్ ఫర్ లోకల్ అంటే మనం ఈ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ నాపి సాధ్యమైనంత వరకు మన స్థానికంగా ఉండేటువంటి బ్రాండ్స్ని ఎంకరేజ్ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతోనే వీధి వ్యాపారాల దగ్గర నుండి చిన్న పరిశ్రమల దాకా కూడా మరి అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకోవటం, ప్రధానమైనటువంటి మన సంపదలో మత్స్య సంపద అభివృద్ధి చేయడం కోసం ఇందుట్లో అనేక శ్రద్ధ తీసుకొని 5 లక్షల సంవత్సరానికి 5 లక్షల, నెక్స్ట్ 5 సంవత్సరాల్లో 5 లక్షల మెట్రిక్ టన్నుల చేపలు ఉత్పత్తి అయ్యేదాని విషయంలో అనేక చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. ఇంకా 5వ రోజు ప్యాకేజీ విషయంకి వచ్చేటప్పటికి ఉపాధి హామీ, ఆరోగ్యం అనుబంధ వర్గాలు, వ్యాపారాలు, అలాగే కోవిడ్, డిక్రిమినలైజేషన్ ఆఫ్ కంపెనీస్ యాక్టు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ పాలసీ, రాష్ట్ర ప్రభుత్వాలు వనరులు, వీటిలో కూడా మరి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కోసం అదనంగా ఈ సంవత్సరం దగ్గరగా 40,000 కోట్ల రూపాయలు, ఇంతకుముందు 60,000 కోట్ల రూపాయలు ఉంటే ఇంకో 40,000 కోట్ల రూపాయలు కలిపి మరి 1,00,000 కోట్ల రూపాయల దగ్గర కూడా ఎంఎన్ఆర్ఈజీఎస్ పథకానికి అలాట్ చేయటం, మొత్తం మీద 300 కోట్ల పని దినాలను కల్పించడానికి ఈ కేటాయింపులు మరి చేయటం జరిగింది. క్షేత్రస్థాయిలో వైద్య వ్యవస్థ బలోపేతం చేయడానికి టెస్టింగ్ ల్యాబులు కానీ, పరీక్ష కిట్ల కోసం కానీ 550 కోట్ల రూపాయలు ఏర్పాటు చేయటం, మండల ప్రజారోగ్య ప్రయోగశాలలు ఏర్పాటు చేయటం, అలాగే వైద్య పరిశోధనల కోసం ఐసీఎంఆర్ ద్వారా అదనపు నిధులు ఏర్పాటు. మరి ఈ రకంగా చాలా మైన్యూట్గా ఎడ్యుకేషన్, దీంట్లోకి వచ్చేటప్పటికి ఎడ్యుకేషన్ విషయంకి వచ్చేటప్పటికి పిఎం ఈ విద్య మనోదర్పణం పేరట కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడం, జాతీయ స్థాయిలో ఆన్లైన్ బోధన కోసం ఈ విద్య అమలు చేయటం, 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు కూడా ఈ ప్రత్యేక ఛానల్ ఏర్పాటు చేసేదానికి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఛానల్, అలాగే రేడియో కమ్యూనిటీ రేడియో సేవలు విస్తృతంగా వినియోగించడం కోసం కూడా ఇది చేయటం జరిగింది. అలాగే కరోనా కారణంగా కలిగిన వ్యాపార నష్టాలకు దివాళా స్మృతి నుంచి ఏడాది పాటు మినహాయింపు ఎంఎస్ఎంఈలకి దీంట్లో ప్రత్యేక దివాళా విధి విధానాలు విడుదల చేయటం జరిగింది. ఈ రకంగా 5 రోజులు 5 ప్రధాన రంగాల మీద ఈ ఏర్పాటు చేయటం అనౌన్స్ చేయటం జరిగింది. ఈ ఆత్మనిర్భర్ అభియాన్ ప్యాకేజీ ప్రధానంగా 5 మూల స్తంభాల మీద ఆధారపడింది. 1 ఎకానమీ, 2 మౌలిక రంగం, 3 సాంకేతికం ఆధారితంగా ఈ దేశ జనాభా ప్రాతిపదిక మీద ఉత్పత్తులు డిమాండ్ దాని మీద ఆధారపడి ఈ 20,97,053 కోట్ల రూపాయల ప్యాకేజీని భారతదేశ ఆర్థిక వ్యవస్థని చక్కదిద్దడంతో పాటు దేశంలో ఉన్నటువంటి చిన్న సన్నకారు రంగాలన్నింటినీ కూడా మరి గాడిలో పెట్టేదానికి, మరి అలాగే దేశ ఆర్థిక వ్యవస్థని మళ్ళీ పుంజుకునేలాగా చేసేదానికి మరి ఒక దేశ ప్రధాని ఇంత భారీ ఎత్తున ప్యాకేజ్ అనౌన్స్ చేయటం అనేటువంటిది దేశ చరిత్రలోనే
ఇది మనకి నిలిచిపోయేటువంటి విధంగా చెప్పొచ్చు. అలాగే మళ్ళీ నిన్న ఆర్బీఐ మరొక 3 మాసాలు ఈఎంఐలని ఎక్స్టెండ్ చేయటం కూడా జరిగింది. మనం మే 31 తోటి మొట్టమొదటి అనౌన్స్ చేసిన 3 మాసాలు ఈఎంఐస్ మారిటోరియం మళ్ళా ఆగస్టు 31 వరకు కూడా, జూన్ జూలై ఆగస్టు 31 వరకు కూడా ఈఎంఐలకు మారిటోరియం సౌకర్యం కలిగించడం కూడా మరి వ్యాపారస్తులకు ఊరట కలిగించేటువంటి పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకుని నేను రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నిన్ననే ఒక లేఖ రాస్తున్నాం. ఎందుకంటే ఈ మోటార్ వెహికల్ ట్యాక్సెస్ ఏదైతే మీరు ఈ 2 మాసాలు ఇచ్చారో మారిటోరియము, దాన్ని మీరు కూడా ఆగస్టు వరకు కూడా మారిటోరియం ప్రకటించాలి మోటార్ వెహికల్ ట్యాక్సెస్. ఎందుకంటే ఈ కోవిడ్ టైంలో, లాక్డౌన్ టైంలో ఎక్కడా కూడా వెహికల్స్ మూవ్మెంట్ లేవు కాబట్టి మరి ట్యాక్సెస్ కూడా ఆగస్టు 31 వరకు కూడా మారిటోరియం ప్రకటించాలని చెప్పేసి కూడా నేను రాయడం జరుగుతుంది ముఖ్యమంత్రికి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అలాగే వలస కార్మికుల కోసం కేంద్రం డబ్బు ఇచ్చినప్పటికీ కూడా ఎన్డీఆర్ఎఫ్ ఫండ్స్లో నుంచి కావాల్సినంత వాడుకోమని చెప్పేసి సౌకర్యం కల్పించినప్పటికీ కూడా దగ్గరగా మన రాష్ట్రానికి 500 కోట్ల పైగా మనకి ఈ వలస కార్మికులకి భోజన సౌకర్యాన్ని కానీ షెల్టర్ సౌకర్యాన్ని కానీ ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం, నేను 3 సార్లు ఉత్తరం రాసినాను. 3వ ఉత్తరం అయితే చాలా సీరియస్గా రాసినాను, మీ అందరికి కూడా ఉండి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం అంత ప్రోయాక్టివ్గా రియాక్ట్ అయినటువంటి పరిస్థితి అయితే కాదు. ఎందుకంటే వాళ్ళు చాలా చోట్ల మా పార్టీ కార్యకర్తలే భోజన సౌకర్యాలు కానీ, మంచినీటి సౌకర్యాలు కానీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అలాగే అనేక స్వచ్ఛంద సంస్థలు, ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలు, వీరు ప్రతి చోట భోజనాలు, మంచినీటి సౌకర్యం, నీటి సౌకర్యం ఏర్పాటు చేసినారే తప్ప